ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భూమికి ఎవరి వల్ల అయినా లేదా యాక్సిడెంట్ అయినా ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ అవుతావు అపూర్వ. ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఉంటుంది, నువ్వు జైల్లో ఉంటావు. అర్థమైందా రాణి? రే భూమి, నీ శత్రువు శరత్చంద్ర కూతురు కదరా, అందుకే కదా తనని నీ ఇంట్లోంచి బయటికి గెంటేశావు. అలాంటి భూమి అది ఏమైపోతే నీకేంట్రా? యాక్చువల్లీ శత్రువుకి మన బలహీనత చెప్పకూడదు అని చెప్తారు, కానీ నా బలహీనతని చెప్పి మరీ ఎదురుగా నిలబడగల బలవంతుణ్ణి నేను. భూమి నా బలహీనత. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా ప్రేమ భూమి. నేను యాక్చువల్లీ భూమిని నా ఇంటి నుంచి తను శరత్చంద్ర కూతురని అసహించుకొని నేను పంపించేశాను అనుకున్నావా? అలా నటించాను. యాక్చువల్లీ తను నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఈ గుండె ఎంత బరువెక్కిందో, ఆగిపోవాలని ఎంత కొట్టుకుందో ఈ గుండెకి మాత్రమే తెలుసు. తను తన నాన్నని వెతుక్కుంటూ వచ్చిందని, తన నాన్న దగ్గరే ఉండటం కరెక్ట్ అని, మరీ ముఖ్యంగా రేపు తన నాన్న మామూలు మనిషి అయి రేపు మా పెళ్లికి ఒప్పుకోకపోయినా అప్పటికే మా పెళ్ళైపోతే నాన్నకు దూరం అయ్యానన్న బాధతో తను కుమిలిపోకూడదనే పంపించాను. భూమికి ముళ్ళు గుచ్చుకున్నంత బాధ కలిగినా నేను చూడలేను. ఎందుకంటే తను నా ప్రేమ, ఎందుకంటే తను నా ప్రేమ, ఎందుకంటే తను నా ప్రేమ. గెట్ వెల్ సూన్ శరత్చంద్ర. లోపల ఏం మాట్లాడానా అని ఎక్కువగా ఆలోచించకు భూమి. ఇంకా ఆ అపూర్వ వల్ల నీకే ప్రాబ్లం రాదు. ధైర్యంగా ఉండు. పదమ్మాయి చూద్దాం. ఏంటమ్మాయి వాడంత ప్రైవేట్గా నీతో మాట్లాడాడు? ఏముంటుంది గోరింటాకు, భూమిని ఏం చేయొద్దని మమ్మీ కాళ్ళు పట్టుకొని ఉండుంటాడు. అయినా మమ్మీ ఎప్పుడు ఏం చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఈసారి నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఆ భూమి ఈ భూమి మీదే లేకుండా చేసి పాస్ అవుతాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కళ్ళు మిరుమిట్లు గొలిపే సన్నివేశం ఇది. నీ కూతుర్ని నువ్వు కొడుతుండగా నేను ఎప్పుడు చూడలేదమ్మాయ్. లేకపోతే ఏం చేయమంటావు పిన్ని? ఇది చెయ్యాల్సిందంత చేసేసి నేను ఫెయిల్ అయ్యానంట. అసలు మన ప్లాన్ ఫెయిల్ అవ్వడానికే కారణం ఇది కదా. పైగా ఏదో భూమిని మర్డర్ చేసేసి పాస్ అవుతుందంట. పాసు. మమ్మీ, నేను నీ కూతుర్ని. నువ్వు నన్ను కొట్టి మరీ రెచ్చగొట్టావు. నేను ప్లాన్ వేసి ఆ భూమిని చంపకపోతే నా పేరు నక్షత్రనే కాదు. ఆహా, చంపించేయి చంపించేయి.
అప్పుడు నన్ను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. అయ్యో, అదేంటమ్మా అంత మాట అనేసావు? ఇంకేం అనాలి? ఇది వాడి దగ్గర ఈ నైటు భూమిని చంపించబోతుంది మా మమ్మీ అంటూ బాగింది. వాడేమో అదంతా రికార్డ్ చేశాడు. ఆ భూమికి ఏదైనా జరిగితే అది చూపించి నన్ను జైల్లో వేయిస్తానంటున్నాడు. అంటే ఇక మనం ఆ భూమిని ఏం చేయలేమా అమ్మాయి? చేస్తే నేను వెళ్తాను శ్రీకృష్ణ జన్మస్థానానికి. బావింత చీట్ చేశాడంటే నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు మమ్మీ. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అమ్మా నీకు దండవే. అమ్మాయి శాంతం. అయ్యో గోరింటాకు, నేను చెప్తుంది నిజమే కదా? నిన్ను ఏంటో ఎవరు బావని సరిగా అస్సలు అర్థం చేసుకోవట్లేదు. అందరూ బావని అపార్థం చేసుకుంటున్నారు. నమస్తే మేడం. సో శరత్ చంద్ర గారి హత్య కేసులో భూమిని అరెస్ట్ చేసింది మీరే కదా? ఎస్ మేడం. మొదటగా మీకు కాల్ చేసి చెప్పింది ఎవరు? అక్కడ వాచ్మెన్ మేడం. ఓ, మరి ఆ వాచ్మ్యాన్ మీరు ఇంట్రోగేట్ చేశారా? లేదు మేడం. భూమియే ఈ మర్డర్ చేసిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? తను పొడవడం మీరు చూసారా? లేదు మేడం. పోనీ ఆ వాచ్మెన్ చూసాడా? మరి తనే కన్ఫర్మ్గా చంపిందని కేసు ఎలా ఫైల్ చేశారు? అంటే మేడం, నేను వెళ్ళేటప్పటికి కడుపులో నుంచి ఆ గ్లాస్ బయటికి తీస్తుంది మేడం. అది చూడగానే తనేనేమోనని ఫిక్స్ అయిపోయాం. అంటే తను గ్లాస్తో పొడవడం చూసారా లేదా గ్లాస్ బయటికి తీయడం చూసారా? గ్లాస్ బయటికి తీస్తున్నప్పుడు చూసాం మేడం. ఆ గెస్ట్ హౌస్లో సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంది మీరే కదా? అవును మేడం. సీసీటీవీ ఫుటేజ్లో మిడిల్లో ఒక 30 minutes ఫుటేజ్ లేదు. అది తెలుసా మీకు? అంటే అది మేడం, మీలాంటి వాళ్ళ వల్లే ఏ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగడం లేదు. గెట్ అవుట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.